మన డి 19 సీజన్లు పూర్తి చేసుకుని 20th ప్రెస్టీజియస్ మైల్ స్టోన్ సీజన్ లోకి ఎంటర్ అయింది. ఒక్కసారి రివైండ్ చేసి D1 లోకి వెళ్ళిపోతాయి. D1 సీజన్ లో టైటిల్ విన్నర్ అయినటువంటి కంటెస్టెంట్ అండ్ ఆ కంటెస్టెంట్ విన్ అవ్వడానికి కారణమైనటువంటి కొరియోగ్రాఫర్ ఈ ప్రెస్టీజియస్ మైల్ స్టోన్ లాంటి D20కి వస్తే ఎలా ఉండబోతుంది? ఈ వారం మనతో పాటు ఈ D20ని మరింత సెలబ్రేట్ చేసుకోవడానికి రాబోతున్నారు D1 టైటిల్ విన్నర్ హరినాథ్ రెడ్డి along with the choreographer Noble Master. Noble Master, welcome to D20 and also Harinath Reddy bro, welcome to D20. And ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మన కొరియోగ్రాఫర్స్ ని అండ్ పార్టిసిపెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు Noble Master, thank you so much and also Harinath Reddy bro, thank you so much. Noble Master గురించి ఒక చిన్న స్టోరీలు ఉంది మా ఆడియన్స్ అందరి కోసం. ఏవి ప్లీజ్. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నన్ను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే, ఆకలేస్తే అన్నం పెడతా, అది చూస్తే ఆయిల్ పెడతా, ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు. జుమ్మెరా 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 రే జుమ్మెరా జుమ్మెరా, నా ఊహలు అన్నీ నీతోనే, నా ఊసులు అన్నీ నీతోనే. వెలుగే వర్షమైతే నువ్వే, చీకటి వేకువైతే నువ్వే. అసలు ఎలా అనిపిస్తోంది? 20 సీజన్లు D1 నుంచి మీరు చూస్తూ వచ్చారు అండ్ D లో మీ జర్నీ గురించి అండ్ ఇప్పుడు D20కి రావటం గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం మాస్టర్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ D20 అనేది వచ్చి నాకు తెలిసి ఇండియాలో వేరే ఎవరు ఇంతవరకు రావట్లేదు అనుకున్నా. జనాలు ఎవరికో నా గురించి తెలియదండి, ఎందుకంటే అక్కడ అలాంటి ప్లాట్ఫామ్ లేదు. ఈ డి షో వచ్చిన తర్వాత మా ఫేమ్ వచ్చి ఎక్కడ వెళ్ళిపోయింది. ఎక్కడ చూస్తే నోబుల్ మాస్టర్, నన్ను చూస్తే అతను అడుగుతారు హరినాథ్ రెడ్డి వచ్చారా అంటాడు. అంత ఫేమస్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ లో వెళ్తే, ఇక్కడ వెళ్తే, రోడ్ లో ఎక్కడన్నా తిరిగితే కూడా D1 కదా, విన్నర్ కదా, నోబుల్ మాస్టర్ కదా అలాంటి. ఇది వచ్చి నేను ఒక 25 lakhs 50 lakhs ఖర్చు పెట్టి నేను నన్ను ఫేమ్ చేస్తే కూడా అలాగ ఛాన్సే లేదు. ఈ డి వల్ల ఒకే ఒక గెలుపు, ఫస్ట్ ఛాంపియన్ మేమిద్దరం. నా కెరియర్ లో ఇది మామూలు కాదు. సినిమా ఎంత నేను ఉన్నానో దాంట్లో ఎన్నో నేను చూసి ఉంటాను, కానీ ఈ డి షో వల్ల తమిళనాడులో కూడా నన్ను గురించి ఇలాంటి గెలిచాడు అన్నది అక్కడ కూడా పెరిగింది. సో వాట్ టు సే, ఈ డి షో
మాస్టర్ లవ్లీ గ్రేట్ మెమరీస్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండ్ సచ్ ఎ గ్రేట్ జర్నీ. అండ్ ఈ స్టేజ్ వాల్యూ ఏంటి అనేది మరొకసారి మన ప్రేక్షకులందరికీ మా అందరికీ తెలిసేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మా హరినాథ్ రెడ్డి బ్రో, అసలు ఢీ కంటెస్టెంట్స్ లో మోస్ట్ పాపులర్ ఫస్ట్ ఈ పాపులారిటీ స్టార్ట్ చేసినటువంటి కంటెస్టెంట్స్ లో మొట్టమొదటి పేరు హరినాథ్ రెడ్డిది ఉంటుంది. చిరస్థాయిలో నిలిచిపోయింది. అండ్ మీరు మీ జర్నీ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మీ ఏవిని కూడా చూసేద్దాం. హరినాథ్ రెడ్డి. హరినాథ్ రెడ్డి ఒక్కడొస్తేనే సునామీ, మరి మాస్టర్ తో కలిసి వస్తే డబుల్ సునామీ. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలికటిపోతే. ఫర్ హరినాథ్. దొంగ మోహన్ అన్న, ఇంత అందంగా ఉన్నావేంటే? ఎవరు విన్నర్ అన్నది మన దేవదేవ ప్రభుదేవ సార్ డిసైడ్ చేస్తారు. 3, 2, 1 the winner. D1 గురించి మీ జర్నీ గురించి అండ్ మన D20 గురించి మీ మాటల్లో. 17 years before, I was a contestant here, as a participant, as a dancer, as a dreamer. Today I'm standing here like a guest. Heartfelt thanks to Mallemala. It's not a production, it's a brand factory. ఈ డీ లేకపోతే హరినాథ్ రెడ్డి లేడు. డీ నుంచి 100,000 మంది బయటికి వెళ్ళున్న సక్సెస్ సెలబ్రిటీకి ఈ రోజు ప్రపంచంలో నిల్చున్నారు. అలాగే రాబోయే కాలం 20 కాదు 25 30 ఇయర్స్ చేయాలన్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాంటి డీ మళ్ళీ చేయాలి. మమ్మల్ని మళ్ళీ గుర్తించి మళ్ళీ పిలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. గుర్తించి కాదు, మీరు మా అందరికి ఎప్పుడు గుర్తుంటారు. డి ఉన్నంత కాలం మీరు ఎప్పటికీ మా అందరి గుండెల్లో ఉంటారు. ఛాంపియన్స్ గానే ఉంటారు. హరినాథ్ రెడ్డి బ్రో, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ నోబుల్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ప్లీజ్. బట్ ఈ రోజు మన D20కి స్పెషల్ గెస్ట్ గా వచ్చినటువంటి D1 ఛాంపియన్ హరినాథ్ రెడ్డి గారితో పాటు ఇంకొక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు. హరినాథ్ రెడ్డి గారు, ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి మీ పాపతో వచ్చేస్తే. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా మన ఛాంపియన్స్ డాటర్ తిను కూడా ఒక ఛాంపియనే. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఫర్ ద ఫస్ట్ టైం టెలివిజన్ ముందు తిను ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది మన అందరి కోసం, మన ఢీ ఫ్యాన్స్ అందరి కోసం, స్పెషల్లీ హరినాథ్ రెడ్డి గారి ఫ్యాన్స్ అందరి కోసం. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. రాకెట్. బాప్ 1 నెంబర్, బేటీ 10 నెంబర్ అంటే బహుశా ఇదే అనుకుంటా. లక్ష్మి చిత్తకు కొట్టేసావు నాన్న, సూపర్. ఎలా అనిపించింది రెజినా గారు? Oh my God, Lakshmi. Deek ఎప్పుడు వస్తున్నావు? You have to be on one of the seasons for sure. You were really good. స్వీట్. థ్యాంక్ యూ రెజినా గారు. విజయ్ బిని మాస్టర్. హాయ్ లక్ష్మి. హాయ్. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. నీకు ఒక మంచి కొరియోగ్రాఫర్, ఒక టీచర్ ఉన్నారు. ఆయన దగ్గర ట్రైన్ అయితే నువ్వు నంబర్ 1 అవుతావు. థ్యాంక్ యూ సార్. డి జూనియర్స్ కి ఫస్ట్ కంటెస్టెంట్ ఆల్రెడీ ఫిక్స్డ్. So all the very best. God bless you. Thank you so much for this. Love you master. Thank you. Nana, all the best, Nana.